ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈ కూతురు ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా ఆమె ఇంట్లోని పాత పెట్టె తెరిచి అందులో ఉన్న 60,000 రూపాయలు తీసుకుంటుంది. నిజానికి ఆ డబ్బు తన తల్లి ప్రాణాలు కాపాడడానికి తన తండ్రి కష్టపడి పోగు చేశాడని ఈ అమ్మాయికి తెలియదు. మరుసటి రోజు ఈ అమ్మాయి ఈ డబ్బు తీసుకెళ్లి కొత్త మోడల్ ఫోన్ కొంటుంది. అదే విధంగా ఖరీదైన వస్తువులన్నీ తీసుకుంటుంది. అలాగే కాలేజీ హాస్టల్లో తన స్నేహితుల ముందు మా ఇంట్లోని వాళ్ళంతా ధనవంతులని, మా తండ్రి కూడా పెద్దని బిజినెస్ మ్యాన్ అంటూ గొప్పలు చెప్పుకుంటుంది. అదే సమయంలో ఆమె తండ్రి కూలి పనులు చేసే ఒక నిర్మాణ స్థానంలో పనిచేస్తుంటాడు. ఇంతలో ఇతడికి ఒక వార్త వస్తుంది. అదేంటంటే తన భార్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్తారు. దీంతో తండ్రి గబగబా ఇంటికి వస్తాడు. తాను దాచిపెట్టుకున్న డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. కానీ ఇల్లు మొత్తం వెతికినా సరే ఇతడికి ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. ఇంతలో ఇతడికి తన కూతురు గుర్తు వస్తుంది. ఆ డబ్బును ఆమె కాని తీసుకుందేమో అని వెంటనే తన కూతురుకు ఫోన్ చేస్తాడు. కానీ కూతురు అప్పటికే ఇతడి నెంబర్ ని బ్లాక్ చేసేస్తుంది. ఏం చేయాలో తెలియక తండ్రి నేరుగా కూతురు ఉన్న కాలేజీకి వెళ్తాడు. కానీ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు ఇతన్ని లోపలికి అనుమతించలేదు. అయితే భార్య ప్రాణాల కోసం ఈ తండ్రి ఆ గార్డు ముందు మోకాళ్లపై పడి, నా భార్య చావుబతుల మధ్య ఉన్నది, నా కూతురు దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి, త్వరగా నన్ను లోపలికి పంపండి అంటూ వేడుకుంటాడు. అదే సమయంలో ఇతడి కూతురు తన స్నేహితులతో బయటికి వస్తుంది. అప్పుడు స్నేహితులు ఈ వ్యక్తి ఎవరు, చూడడానికి ఇతడు కూలీ పనులు చేసుకునేలా ఉన్నాడని వాళ్లలో వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఇతడి కూతురు అతనెవరో నాకు తెలియదు అంటూ వాళ్ల ముందు నటిస్తుంది. అప్పుడు తండ్రి తన కూతురు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు స్నేహితులు నవ్వుతూ ఉంటారు. అలాగే నీ తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు కదా, ఇతడేంటి ఇలా చీప్ గా ఉన్నాడంటూ ఈ అమ్మాయిని వాళ్ళంతా అవమానిస్తూ ఉంటారు. అప్పుడు తండ్రి తన కూతురుతో, నువ్వు ఇంట్లో డబ్బు తీసుకున్నావా? ఒకవేళ తీసుకుంటే వాటిని త్వరగా ఇచ్చేయి, అమ్మకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు, ఆ డబ్బును నేను త్వరగా తీసుకువెళ్లాలని చెప్తాడు. కానీ కూతురు మాత్రం నేనేమీ డబ్బు తీసుకోలేదు, ఒకవేళ తీసుకున్నా సరే నీకెందుకు ఇవ్వాలంటూ అందరి ముందు తన తండ్రిని పట్టుకుని తిడుతూ ఉంటుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.